తిరుమల కొండపై కొలువై ఉన్న ఆపద మొక్కుల వాడిని దర్శించుకునే ముందు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక పరమ రహస్యం ఉంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కంటే ముందే ఈ ఏడు కొండలపై వెలిసిన తొలి దైవం ఆది వరాహస్వామి. అందుకే ఈ క్షేత్రానికి వరాహ క్షేత్రం అని పేరు. పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడిని వధించిన తర్వాత వరాహస్వామి ఇక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత భూలోకానికి విచ్చేసిన శ్రీనివాసుడు తాను ఇక్కడే నివసించడానికి వరాహమూర్తిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు. దానికి ప్రతిఫలం ఈ కొండపైకి వచ్చే భక్తులు మొదట నిన్నే దర్శించుకుంటారు, నీకే తొలి పూజ, తొలి నివేదన జరుగుతాయి అని స్వామివారు స్వయంగా మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే నేటికి తిరుమలలో ఏదైనా ఉత్సవం జరిగినా, నైవేద్యం సమర్పించినా అది మొదట వరాహస్వామికే వెళ్తుంది. మీరు తిరుమల వెళ్ళినప్పుడు పుష్కరిణి ఒడ్డున ఉన్న ఈ ఆది వరాహస్వామిని దర్శించుకోకుండా వస్తే మీ యాత్ర సంపూర్ణం కానట్టే. తిరుమల యాత్రలో ఈ నియమాన్ని గుర్తుంచుకోండి. మొదట వరాహమూర్తిని కొలవండి, ఆపై శ్రీవారి కృపను పొందండి.